హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ కోగ్లా. ఈరోజు మనం మోటార్ నేమ్ ప్లేట్ మీద ఉండే ఈ డీటెయిల్స్ని తెలుసుకుందాం. ప్రతి మోటార్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క నేమ్ ప్లేట్ మీద ప్రింట్ చేయబడి ఉంటాయి. ఈ నేమ్ ప్లేట్ మీద ఉన్న ఈ డీటెయిల్స్ మనం అర్థం చేసుకోగలిగితే, మనకు తెలుసుంటే ఈ యొక్క మోటార్ మీద మనకు పూర్తి అవగాహన వస్తుంది. అందుకే ఈరోజు మనం ఈ నేమ్ ప్లేట్ మీద ఉన్న పూర్తి డీటెయిల్స్ని మనం తెలుసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ పాయింట్ని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు అయితే ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మోటార్ నేమ్ ప్లేట్ మీద కనపడుతున్న ఫస్ట్ పేరు సిమెంట్స్. సిమెంట్స్ అంటే మోటార్ యొక్క మేకు లేదంటే మ్యానుఫ్యాక్చరర్ నేమ్. మోటార్ తయారు చేసిన కంపెనీ పేరు. మోటార్ నేమ్ ప్లేట్ మీద లాస్ట్లో కనపడుతున్న పేరు మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా అంటే ఈ యొక్క మోటార్ ఇండియాలోనే తయారైందని చెప్తున్నాడు. ఏసీ ఇండక్షన్ మోటార్ అంటే నేమ్ ప్లేట్ మీద ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఇది ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్. మోటార్స్లో ఏసీ మోటార్స్ ఉంటాయి, డీసీ మోటార్స్ ఉంటాయి, ఏసీ డీసీ మోటార్స్ ఉంటాయి, సర్వో మోటార్స్, సింక్రనైజ్ మోటార్స్ ఉంటాయి, ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి, సింగిల్ ఫేస్ మోటార్స్ ఉంటాయి, 2-phase మోటార్స్ ఉంటాయి, 3-phase మోటార్స్ ఉంటాయి. సిఈ అంటే కన్ఫర్మిటీ యూరోపియన్. అంటే కన్ఫర్మిటీ యూరోపియన్ అనే కంపెనీ సర్టిఫై చేసిన లైసెన్స్డ్ మోటార్ అని అర్థం. సర్టిఫైడ్ బై కన్ఫర్మిటీ యూరోపియన్. నేమ్ ప్లేట్ మీద ఫస్ట్ నేమ్ కూడా తెలుసుకున్నాం, లాస్ట్లో ఉన్న నేమ్స్ కూడా గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డీటెయిల్స్లోకి వెళ్దాం. ORDNO అంటే మోటార్ యొక్క ఆర్డర్ నెంబర్. ఈ మోటార్ యొక్క ఆర్డర్ నెంబర్ 1LA0286-4SE41. బై సపోజ్ మనకి ఇలాంటి మోటార్ ఇంకోటి కూడా కావాలనుకున్నప్పుడు సిమెన్స్ కంపెనీకి కానీ లేదంటే మోటార్ సప్లయర్కి కానీ ఈ యొక్క ఆర్డర్ నెంబర్ ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోటార్ మనకి సప్లై చేస్తాడు. అందుకోసమని నేమ్ ప్లేట్ మీద అనేది ఆర్డర్ నెంబరు ప్రింట్ చేయబడి ఉంటుంది. లేదా ఏదైనా కారణం చేత మోటార్ యొక్క ఎండ్ కవర్స్ కానీ లేకపోతే సాఫ్ట్ కానీ రోటర్ కానీ ఫ్రేమ్ కానీ డ్యామేజ్ అయిందనుకోండి, మీకు సేమ్ పార్ట్ మనకు కావాలనుకుంటే ఈ ఆర్డర్ నెంబర్ పెట్టి మనం పర్చేజ్ చేసుకుంటే సేమ్ టు సేమ్ మీకు ఎండ్ కవర్ కావాలంటే ఎండ్ కవర్స్ వస్తాయి, సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ వస్తుంది, రోటర్ కావాలంటే రోటర్ వస్తుంది, ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. IEC 60034-1, IS REP 325. IEC అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్. IS అంటే ఇండియన్ స్టాండర్డ్. మనం పర్చేజ్ చేసే వస్తువుల్లో ISI మార్కు లేకపోతే ISO మార్కు ఉన్నట్టే ఈ మోటార్ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ రొటేటింగ్ పార్ట్ కాబట్టి ఈ మోటార్ని తయారు చేసేటప్పుడు IEC IS నామ్స్ ప్రకారం ఈ మోటార్ని తయారు చేస్తారు. అలాగే తయారు చేశామని చెప్తున్నాడు. డ్యూటీ S1. మోటార్ రన్నింగ్ సైకిల్. S1 అంటే కంటిన్యూస్ రన్నింగ్ అని. మోటార్ డ్యూటీస్లో S1 నుంచి S10 వరకు మోటార్ యొక్క డ్యూటీస్ ఉన్నాయన్నమాట. S1 అంటే కంటిన్యూస్ రన్నింగ్ అని అర్థం. S2 అంటే షార్ట్ టైం రన్నింగ్. అలాగే S3, S4, S5, S6, S7, S8, S9, S10 వరకు ఈ డ్యూటీ క్లాసులు అయితే ఉన్నాయి. అంటే మోటార్ రకరకాల టైపులు ఉంటాయి కదా. ఒక మోటార్ కొద్దిసేపు మాత్రమే రన్ అవుతుంది, కొద్దిసేపు ఆఫ్ చేయాల్సి వస్తుంది. మరి కొన్ని మోటార్లు ఆన్ ఆఫ్ అలా రన్ అవుతూ ఉంటాయి. కొన్ని మోటార్లు 1 గంట మాత్రమే రన్ చేసి 1 గంట మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ 1 గంట మాత్రమే రన్ చేసుకోవాలి. అలాంటి మోటార్లు కూడా ఉంటాయి. అలా మోటార్లు అనేవి చాలా రకాలు ఉంటాయి. ఇది మాత్రం S1 కంటిన్యూస్ రన్నింగ్ మోటార్ అని చెప్తున్నాడు. IP55. యాక్చువల్గా ఇది 55 కాదు, IP55. IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. అంటే ఈ యొక్క మోటార్ వాటర్ నుండి దుమ్ము ధూళి నుండి ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలదు అని. అంటే 5% వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, 5% దుమ్ము ధూళి నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మోటార్ యొక్క వైండింగ్లోకి 5% డస్ట్ వెళ్ళినా కూడా 5% అనేది మోటార్ని డ్యామేజ్ చేయదు. అంతకన్నా ఎక్కువ వెళ్తే మాత్రం మోటార్ వైండింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే వాటర్ కూడా వైండింగ్లోకి వాటర్ ఎంత పర్సెంట్ అంటే ఒక 5% వరకు మాత్రమే 5% వరకు మాత్రమే వాటర్ వెళ్తే సేఫ్గా మోటార్ రన్ అవుతుంది. అంతకంటే మించిందంటే మోటార్ అనేది వైండింగ్ డ్యామేజ్ అవుతుంది. డేట్ అంటే మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. అంటే మోటార్ని ఏ సంవత్సరంలో తయారు చేశారని. SLNO అంటే మోటార్ సీరియల్ నెంబర్. ఈ మోటార్ని తయారు చేసిన కంపెనీ ఇదే ఆర్డర్ నెంబర్ తోటి సేమ్ మోటార్ని
వేలల్లో లక్షల్లో తయారు చేస్తుంది. కాబట్టి మోటార్ తయారైన వెంటనే దీని యొక్క సీరియల్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ప్రింట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆ కంపెనీ తయారు చేసిన మోటార్ సంఖ్య తెలుస్తుంది. అంతేకాక ప్రతి కంపెనీ మనం కొత్త మోటార్ కొన్నప్పుడు దానికి 1 year, 2 year, 3 years, 4 years కొంత వారంటీ పీరియడ్ ఇస్తుంది. ఈ వారంటీ పీరియడ్ లోపల ఎనీ ప్రాపర్ రీజన్తో మోటార్ డ్యామేజ్ అయింది, ఎండ్ కవర్ డ్యామేజ్ అయింది, సాఫ్ట్ డ్యామేజ్ అయింది, మోటారే డ్యామేజ్ అయిపోయింది, మనకి పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తుంది. అలా రీప్లేస్మెంట్ ఇవ్వాలంటే మనం ఈ యొక్క మోటార్ ఆర్డర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. అలాగే మోటార్ ఇయర్ ఏ ఇయర్లో తయారైందో చెప్పాల్సి ఉంటుంది. ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా రిఫర్ చేసుకుంటారు. ఈ మోటార్ మనమే సప్లై చేశాము, డేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, పలానా సీరియల్ నెంబరు, దీనికి వారంటీ కూడా ఉంది, వారంటీ ఉంటే ఇస్తారు, లేదంటే లేదని చెప్తారనమాట. అందుకని ఈ సీరియల్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఆర్డర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నేమ్ ప్లేట్లో. KWHP 30/40 అన్నారు. KW అంటే కిలోవాట్, HP అంటే హార్స్ పవర్. 30 కిలోవాట్ 40 HP మోటార్ ఇది. వోల్ట్స్ 415 డెల్టా అంటే మోటార్ యొక్క వోల్టేజ్ 415 volts డెల్టా కనెక్షన్లో మాత్రమే రన్ చేయాలని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది యొక్క సింబల్ డెల్టా కనెక్షన్ అని. మోటార్స్లో డెల్టా కనెక్టెడ్ మోటార్స్ ఉంటాయి, స్టార్ కనెక్టెడ్ మోటార్స్ ఉంటాయి, స్టార్ అండ్ డెల్టా మోటార్స్ కూడా ఉంటాయి. అందుకని దీన్ని నేమ్ ప్లేట్లోనే సూచిస్తున్నాడు, ఇది డెల్టా కనెక్టెడ్ మోటార్ అని. కూలింగ్ IC 611 అంటే ఈ యొక్క మోటార్ ఎయిర్ కూల్డ్ మోటార్ అంటున్నాడు. ఈ యొక్క మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు రోటార్లో, వైండింగ్లో, స్టేటర్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన హీట్ ఈ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ పైన ఉన్న పిన్స్ ద్వారా హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ మోటార్ షాఫ్ట్కి ఎండ్లో కనెక్ట్ అయి ఉన్న కూలింగ్ ఫ్యాన్ ద్వారా ఎయిర్ సప్లై అయ్యి ఈ పిన్స్ని కూల్ చేస్తుంది. అందుకే ప్రతి మోటార్ పైన ఈ పిన్స్ అనేది తప్పనిసరిగా ఉంటాయి. చూడండి, మోటార్ షాఫ్ట్కి కూలింగ్ ఫ్యాన్ కనెక్ట్ చేయబడి ఉంది. ఈ మోటార్ రన్ అయినప్పుడు ఈ ఫ్యాన్ ద్వారా ఈ పిన్స్లోకి ఎయిర్ వెళ్ళి మోటార్ అనేది చల్లబడుతుంది. PF అంటే పవర్ ఫ్యాక్టర్. ప్రతి మోటార్ కూడా ఇండక్టర్కి సప్లై కనెక్ట్ చేసినప్పుడు పవర్ ఫ్యాక్టర్ అనేది లాస్లో ఉంటుంది. అంటే దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ 0.82 అంటున్నాడు, అంటే ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ని లీడింగ్లో తీసుకురావడానికే మనం కెపాసిటర్ బ్యాంక్ అనేది ఉపయోగిస్తాము. ఈ పవర్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో పవర్ ఫ్యాక్టర్ వీడియో కూడా ఉంది, తప్పకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. నెక్స్ట్ యాంప్స్, AMP 52 అన్నాడు. AMP అంటే యాంపియర్ లేదంటే రేటింగ్ కరెంటు. ఈ మోటార్ యొక్క రేటింగ్ కరెంటు లేదా ఫుల్ లోడ్ కరెంటు 52 amps అంటున్నాడు. ENCL ODP అంటే ఎంక్లోజర్ ఓపెన్ డ్రిప్ ప్రూఫ్. PH3 అంటే మోటార్ ఫేస్ 3 phase. మోటార్లో సింగిల్ ఫేస్ మోటార్లు ఉంటాయి, 2 phase మోటార్లు ఉంటాయి, 3 phase మోటార్లు ఉంటాయి. ఇది 3 phase మోటార్ అని అర్థం. నెక్స్ట్ వెయిట్ అంటే ఈ మోటార్ యొక్క టోటల్ వెయిట్ 140 kg. RPM 1500. RPM అంటే రివల్యూషన్ పర్ మినిట్. మోటార్ యొక్క స్పీడ్ నిమిషానికి 1500 times రొటేట్ అవుతుంది, అదే 1500 RPM. నెక్స్ట్ HZ50. HZ అంటే ఫ్రీక్వెన్సీ, హెడ్స్ 50 Hz. ఇది కూడా మనకు తెలిసిందే, మన ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 Hz. అదే ఫారిన్ కంట్రీలో అయితే 60 అలా ఉంటుంది. అంటే ఈ మోటార్ 50 Hzలో మాత్రమే రన్ అవుతుంది, 60 Hz అలా ఉంటే మాత్రం రన్ అవ్వదు. KVA కోడ్ G, కిలోవోల్ట్ యాంపియర్ అంటే కన్జ్యూమ్డ్ పవర్. ఈ మోటార్ రన్ చేసినప్పుడు ఇది తీసుకునే పవర్ ఎంత KVA తీసుకుంటుంది అని. ఈ KVA కోడ్స్లో D టైప్ ఉంది, E టైప్ ఉంటుంది, F టైప్ ఉంది, G టైప్ ఉంది. అందువచ్చి G అంటే కోడ్ Dలో పర్ హెచ్పికి 4 నుంచి 4.9 KVA కన్జ్యూమ్ చేస్తుంది అని అర్థం. కోడ్ ఈకి 4.5 నుంచి 4.9, కోడ్ ఎఫ్కి 5 నుంచి 5.9. మంది కోడ్ G కాబట్టి 5.6 నుంచి 6.9 KVA పర్ హెచ్పి పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుందని అర్థం. నెక్స్ట్ ఫ్రేమ్ 286T. ఫ్రేమ్ 286T అంటే మోటార్ యొక్క ఫిజికల్ డైమెన్షన్ లేదంటే మౌంటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. అంటే డీటెయిల్స్ అనమాట, ఫ్రేమ్ డీటెయిల్స్.
ఈ ఫ్రేమ్లో ఓల్డ్ టు ఈ ఓల్డ్ నుంచి ఈ ఓల్డ్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ ఓల్డ్ నుంచి ఈ ఓల్డ్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ సాఫ్ట్ నుంచి బాటంకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ సాఫ్ట్ యొక్క డయా ఎంత, ఈ సాఫ్ట్ మోటార్ ఎండ్ ప్లేట్ నుంచి సాఫ్ట్ ఎంతవరకు ఎంత బయటకు వచ్చింది, అది ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనబడుతుంది ఈ డీటెయిల్స్ అనమాట. బై సపోజ్ మనకు మోటార్లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయింది, ఫ్రేమ్ డ్యామేజ్ అయింది, సాఫ్ట్ డ్యామేజ్ అయింది, లేదా ఎండ్ కవర్స్ డ్యామేజ్ అయినాయి, మన వారంటీ కూడా అయిపోయింది, కంపెనీ నుంచి కొనలేము, మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనలేము, బయట ఎక్కడైనా మనం వస్తువు తయారు చేయించుకోవాలనుకుంటే ఈ ఫ్రేమ్ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మనం సేమ్ టు సేమ్ మనకు కావాల్సిన పార్ట్ని తయారు చేయించుకోవచ్చు. ఈఎఫ్ఎఫ్ 86% అన్నది ఈ మోటార్ యొక్క ఎఫిషియన్సీ. మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలాంటి మోటార్ అయినా సరే 100% ఎఫిషియన్సీ అనేది మనం తీసుకోలేము. ప్రతి మోటార్లో కొంత లాసెస్ అనేటివి ఉంటాయి. అందుకని దీని యొక్క ఎఫిషియన్సీ 86% అంటున్నాడు. నెక్స్ట్ పోల్ 4 అన్నాడు. పోల్ 4 అంటే మోటార్ యొక్క వైండింగ్ పోల్స్. మోటార్ వైండింగ్స్లో 4 పోల్స్ ఉంటాయి, 2 పోల్స్ ఉంటాయి, 3 పోల్స్ ఉంటాయి, 6 పోల్స్ ఉంటాయి, 8 పోల్స్ ఉంటాయి, 10 పోల్స్ కూడా ఉంటాయి. అంటే పోల్ అంటే చూడండి, బై సపోజ్ ఇక్కడ మోటార్ వైండింగ్ డ్యామేజ్ అయింది, ఒక పేస్ డ్యామేజ్ అయింది, ఇది 1 2 3 4, ఇది 4 పోల్ మోటార్. ఒక పేస్కి 4 పోల్స్. ఇప్పుడు 6 పేస్ ఉందనుకోండి, ఇది 6 పేస్ అనుకున్నాం, 6 పేస్లో ఈ పోల్ డ్యామేజ్ అయింది, ఈ పోల్ డ్యామేజ్ అయింది, ఈ పోల్ డ్యామేజ్ అయింది, ఈ పోల్ డ్యామేజ్, అంటే 4 డ్యామేజ్ అయింది. అంటే 3 కాల్ సెట్ అనుకుంటే, ఇది 3 కాల్ సెట్ అనుకుంటే ఇది ఒక పోలు, దాని తర్వాత ఈ 3 కాయిల్స్ ఒక పోలు, ఈ 3 కాయిల్స్ ఒక పోలు, ఇది ఆర్ అనుకుంటే ఇది వై, ఇది బి, అంటే వైబి బాగున్నాయి, ఇది 2 ఈ 2 ఈ 2 ఈ 2 బాగున్నాయి, ఈ ఒక్కటి మాత్రం వైండింగ్ అనేది బర్న్ అయింది. ఇది 4 పోల్ మోటార్. అలాగే ఇది 2 పోల్ మోటార్. ఇక్కడ చూడండి ఎన్ని వైండింగ్స్ ఉన్నాయి, ఎన్ని కాయిల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 అంటే 3 పేస్ డివైడ్ చేసినప్పుడు పర్ పేస్కి 2 కాయిల్, 2 పోల్స్, అంటే ఈ 2 పోల్ మోటార్ అని. మోటార్ యొక్క స్పీడ్ అనేది ఈ పోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పోల్స్ని బట్టి మోటార్ అనేది స్పీడ్ డిక్లేర్ చేయబడుతుంది. క్లాస్ ఐఎన్ఎస్యుఎల్ ఎఫ్ అన్నాడు. అంటే ఈ మోటార్ యొక్క వైండింగ్ ఇన్సులేషన్ క్లాస్. ఎఫ్ అంటే 155 degrees అని. ఈ యొక్క ఇన్సులేషన్ క్లాస్లో చూడండి, ఇది మోటార్ వైండింగ్ వైర్, దీని మీద ఉన్నటువంటి ఇన్సులేషన్ అనమాట. ఈ యొక్క ఇన్సులేషన్ క్లాస్ ఎఫ్. ఎఫ్ అంటే 155 degrees వరకు ఇది వీటిని బేర్ చేయగలదు. అంటే 155 degrees వరకు కూడా ఇది వైండింగ్ అనేది డ్యామేజ్ అవ్వదు. అయితే మీకు ఇన్సులేషన్ క్లాస్లో క్లాస్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది, హెచ్ ఉంది, ఎన్ ఉంది, ఆర్ ఉంది, ఎస్ కూడా ఉంది. క్లాస్ ఏలో 105 degrees వరకు వైండింగ్ అనేది డ్యామేజ్ అవ్వదు. క్లాస్ బిలోకి వచ్చి 130 వరకు, క్లాస్ సిలో అయితే 240 degrees వరకు, క్లాస్ ఈలో అయితే 120 degrees వరకు, క్లాస్ ఎఫ్ మన ఎఫ్ కాబట్టి 155 degrees వరకు, క్లాస్ హెచ్ అయితే 180 degrees వరకు, క్లాస్ ఎన్ అయితే 200 degrees వరకు, క్లాస్ ఆర్ అయితే 220 degrees వరకు, క్లాస్ ఎస్ అయితే 240 degrees వరకు. ఇక్కడ ఎబో 240 degrees, సి అయితే ఎబో 240 degrees, ఎస్ అయితే 240 degrees వరకు. అర్థమైందిగా ఫ్రెండ్స్ ఈ వైండింగ్ యొక్క ఇన్సులేషన్ క్లాస్. నెక్స్ట్ ఏఎంబి 50 degrees సెంటిగ్రేడ్ అన్నాడు. ఏఎంబి అంటే యాంబియంట్ టెంపరేచర్. అంటే ఈ యొక్క మోటార్ని ఫిక్స్ చేసిన ప్రదేశం, మోటార్ లొకేషన్ 50 degrees సెంటిగ్రేడ్ వరకు ఈ యొక్క లొకేషన్ టెంపరేచర్ ఉండొచ్చు అనమాట. అంతకన్నా ఎక్కువ ఉంటే మోటార్ ఓవర్ హీట్ అవుతుంది. ఆల్రెడీ మోటార్ రన్ అయినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అవుట్ సైడ్ యాంబియంట్ టెంపరేచర్ కూడా 50 కన్నా ఎక్కువ ఉందంటే మోటార్ ఓవర్ హీట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని 50 degrees వరకు ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ మోటార్ని వాడాలి. నెక్స్ట్ సర్వీస్ ఫ్యాక్టర్. సర్వీస్ ఫ్యాక్టర్ వచ్చి 1.15 అన్నాడు. అంటే ఓవర్లోడ్ కెపాసిటీ. ప్రతి మోటార్కి కూడా దాని రేటింగ్ని మించి కొంత ఓవర్లోడ్ కెపాసిటీ ఉంటుంది. 1.15 అంటే ఫర్ హెచ్పికి ఇప్పుడు ఈ బై సపోజ్ ఇది 40 HP మోటార్, ఇంకా ఎక్స్ట్రా 1.15 వరకు కూడా 1.15 HP వరకు కూడా దీని మీద లోడ్ అనేది వేయచ్చు. సేఫ్ రన్నింగ్ లోడ్. యాక్చువల్గా మనం అయితే అంత వేయము, అంటే 46 HP వరకు కూడా దీని మీద లోడ్ వేయచ్చు అని చెప్తున్నాడు. బిఆర్జీ అంటే బేరింగ్. అంటే ఈ మోటార్లో వాడే బేరింగ్స్ అని అర్థం. ఇది బేరింగ్. DE6312ZZ అన్నాడు. DE6312ZZ అంటే డ్రైవ్ అండ్ బేరింగ్ నెంబరు.
NDE 6312ZZ నాన్ డ్రైవ్ ఎండ్ బేరింగ్ నెంబర్. డిఈ అంటే డ్రైవ్ ఎండ్, అంటే ఈ సాఫ్ట్ సైడ్ ఉన్నది, అంటే మనం లోడ్ కనెక్ట్ చేసే సైడ్ ఉన్నది డిఈ బేరింగ్. NDE అంటే నాన్ డ్రైవ్ ఎండ్, అంటే కూలింగ్ ఫ్యాన్ సైడ్ ఉన్నది, ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయం, ఓన్లీ కూలింగ్ ఫ్యాన్ మాత్రమే ఉంటుంది, టైల్ సైడ్, దాన్ని NDE బేరింగ్ అంటాం. ZZ అంటే చూడండి ఈ సీలు, బేరింగ్లో ఈ సీలు. సింగిల్ జెడ్ అంటే ఒక సైడ్ మాత్రమే ఈ సీల్ అనేది ఉంటుంది. ZZ అంటే బేరింగ్కి రెండు సైడ్లు కూడా ఉంటుంది, ఇటువైపు వెనక వైపు ఫ్రంట్ వైపు రెండు సీల్ ఉంటుంది, అందుకే దీన్ని ZZ అన్నాడు. జెడ్ అంటే సీల్ అని అర్థం. సింగిల్ జెడ్ అంటే వన్ సైడ్ సీల్, ZZ అంటే టూ సైడ్స్ సీల్. గ్రీజ్ యూనిరెక్స్ N3 అన్నాడు. గ్రీజ్ యూనిరెక్స్ N3 అంటే మోటార్ బేరింగ్ లూబ్రికేషన్ కోసం వాడే గ్రీజ్, దాని యొక్క మోడల్ యూనిరెక్స్ N3. అలాగే లూబ్రికేషన్ LUBE HRS అంటే లూబ్రికేషన్ అవర్స్, అంటే లూబ్రికేషన్ సైకిల్ ఎన్ని గంటలకు ఒకసారి చేయాలనేది. ఏమంటాడు 5800 అవర్స్కి ఒకసారి దీన్ని లూబ్రికేట్ చేయాలంటున్నాడు. ఇప్పుడు ఈ మోటార్ రన్ అవుతూ ఉంటుంది కదా, హీట్ వల్ల మోటార్ గ్రీజ్ అనేది డ్రై అయిపోవడం కానీ కరిగిపోవడం కానీ జరుగుతుంది. మళ్ళీ మనం దీన్ని రీలూబ్రికేట్ చేయాలి, అంటే గ్రీజ్ అప్లై చేయాలి 5800 అవర్స్కి ఒకసారి, అంటే ఆల్మోస్ట్ 1 year అనుకోండి, బిలో 1 year. ఆల్రెడీ మనం 1 yearకి ఒకసారి మోటార్ని మెయింటెనెన్స్ చేసుకుంటాం కదా, అదే కంపల్సరీ చేయాలంటున్నాడు 5800 అవర్స్కి ఒకసారి. నెక్స్ట్ క్వాంటిటీ, ఇది గ్రీజ్ క్వాంటిటీ, బేరింగ్ గ్రీజ్ క్వాంటిటీ అంటే డిఈ బేరింగ్కి 90 grams వాడాలి, NDE బేరింగ్కి 70 grams వాడాలని చెప్తున్నాడు. డిఈ బేరింగ్ అంటే ఈ లోడ్ సైడ్ ఉన్న బేరింగ్కి 90 grams గ్రీజ్ వాడాలి, NDE నాన్ డ్రైవ్ సైడ్ ఉన్న బేరింగ్కి 70 grams గ్రీజ్ అనేది వాడాలి, ప్లస్ యూనిరెక్స్ N3 మోడల్ మాత్రమే వాడాలని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మోటార్ నేమ్ ప్లేట్ యొక్క డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా వీడియో కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.